శివాయ గురవే నమః. జ్ఞానక్షముడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఆర్థిక సమస్యల్ని అధిగమించి ఆర్థికమైనటువంటి బాధలన్నిటి నుంచి కూడా విముక్తి లభించి శుభ్రమైనటువంటి చక్కటి ధన సంపాదన మీకు ఏర్పడాలి, చాలా చక్కగా మీకు ఐశ్వర్యం అనేటువంటిది రావాలి అని అంటే కనుక ఒక మంత్రం గురించి నేను మీకు ఈరోజు చెప్తాను. అది సూర్య భగవానుడికి సంబంధించినటువంటి మంత్రము. ఈ యొక్క మంత్రము ప్రతిరోజు కూడా 1008 సార్లు మీరు జపం చేయాలి. లేదు అనంటే గనక ఉదయం పూట మీరు స్నానం పూర్తయిపోయిన తర్వాత ఒక 108, అలాగే సాయంత్రం ప్రదోష కాలంలో అంటే సాయంత్రం 6-8 మధ్యలో మళ్ళీ ఇంకొకసారి 108, 2 పూట్ల కూడా మీరు ఈ విధంగానైనా చేయొచ్చు. ఇలా వరుసగా 48 రోజులు ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. ఆడవాళ్ళైనా సరే ఈ యొక్క మంత్రం అనేటువంటిది చెయ్యవచ్చు. ఒకవేళ వాళ్ళకి కనుక ఆటంకం వస్తే గనక ఆ యొక్క 4 రోజులు వదిలేసి దాని తర్వాత నుంచి మళ్ళీ వాళ్ళు కొనసాగించవచ్చు. ఒకవేళ మీ యొక్క సమస్యలు చాలా తీవ్రంగా ఉండి చాలా విపరీతమైన పరిస్థితుల్లో ఉంటే గనక 48 రోజులే కాకుండా మొదటి రోజే మీరు సంకల్పించుకోవచ్చు. 96 రోజుల వరకు చేస్తాను అని చెప్పి. 48 రోజులు లేదా 96 రోజులు ఈ యొక్క సాధన అనేది చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఎంతకైతే చేస్తానన్నారో అంటే 48 రోజులు లేదా 96 రోజులు చేసుకుంటానని అన్నారో ఆ యొక్క రోజులన్నీ కూడా పూర్తయిపోయిన దాని తర్వాత ఆఖరి రోజున సూర్య భగవానుడి యొక్క ఆలయం ఎక్కడైనా ఉంటే కనుక అక్కడికి వెళ్ళి అతన్ని దర్శనం చేసుకుని ఒక 11 ప్రదక్షిణాలు ఆ యొక్క సూర్య భగవానుడికి మీరు చేయవలసి ఉంటుంది. తద్వారా అన్ని రకాలైనటువంటి ఆర్థిక సమస్యల నుంచి కూడా మీరు విముక్తి పొందుతారు. ఇంకొక ప్రక్రియ, ఒకవేళ ఆఖరి రోజున సూర్య భగవానుడి యొక్క ఆలయానికి వెళ్ళి సందర్శించుకుని ప్రదక్షిణ చేయడమే కాకుండా మీరు జపం చేసేటువంటి ఇన్ని రోజులు కూడా ప్రతిరోజు కూడా ఏదైనా కూడా ఒక విష్ణుమూర్తి ఉన్నటువంటి ఆలయం, ఏ అవతారమైనా సరే పర్వాలేదు, రాముడు అవ్వచ్చు, లేకపోతే నరసింహస్వామి అవ్వచ్చు, వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, విష్ణుమూర్తికి సంబంధించిన ఏ ఆలయానికైనా సరే ప్రతిరోజు కూడా ఎవరైనా కూడా ఫలానా 48 రోజుల వరకు ప్రతిరోజు 108 ప్రదక్షిణాలు చేస్తున్నట్లయితే గనుక ఈ విధంగా వరుసగా 108 ప్రదక్షిణాలు చేస్తున్నట్లయితే గనుక ఎటువంటి మంత్ర జపాలు అవసరం లేకపోయినప్పటికీ కూడా 48 రోజుల పాటు ప్రతిరోజు కూడా 108 ప్రదక్షిణాలు ఉదయం కానీ సాయంత్రం కానీ వెళ్ళి విష్ణుమూర్తికి చేసి 48 రోజులు పూర్తయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏదైనా కూడా ఒక సూర్య భగవానుడి ఆలయానికి వెళ్ళి సందర్శించుకుని అతనికి నమస్కరించుకుని దర్శించుకుని ఒక 11 లేదా 21 ప్రదక్షిణలు చేసినట్లయితే కూడా అన్ని రకాలైన ఆర్థిక సమస్యలు బాధల నుంచి మీరు విముక్తి లభిస్తుందన్నమాట. అప్పులు పాలైపోయినటువంటి వాళ్ళు, అప్పులు ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే అప్పులు బాధలతో మిమ్మల్ని తట్టుకోలేక చాలా మంది వచ్చి మిమ్మల్ని అడుగుతున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా. ఇటువంటి సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా ఆర్థికంగా ఏ విధమైనటువంటి కష్టాలు అయితే మీకు ఏర్పడుతూ ఉన్నాయో ఆ సమస్యలన్నిటి నుంచి కూడా మీకు విముక్తి అనేటువంటిది లభించి చక్కటి ధనం అనేటువంటిది ఏర్పడుతుంది. చెప్పించవలసినటువంటి మంత్రం తెలియజేస్తున్నాను, వినండి. ఓం శ్రీం హ్రీం సుప్రప్రసాదిని స్వాహ. 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 విన్నారు కదా, ఇది ఆ యొక్క మంత్రము. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.